హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 23వ భాగాన్ని వినిద్దాం. ఈ పొగేంటి గిరి, తెలీదు సార్ అంటూ ఇద్దరు దిగుతూ బయటికి వచ్చి షాక్ అవ్వారు. అప్పటికే అదరు తను చెప్పినట్టుగానే ఇంటిని నాశనం చేసే పనిలో ఉన్నాడు. ధనుష్ గుటికలు మింగుతూ భయంగా అదరు వైపు చూశాడు. వీడు ఏదో మాట వరుసగా అన్నాడనుకున్నా కానీ నిజంగానే ఇంటిని తగలబెట్టేస్తున్నాడేంటి? కర్టన్స్ ఒకవైపు కాలిపోతుంటే మరోవైపు ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు పగలగొడుతున్నాడు అదర్. సెక్యూరిటీ పిలుపు కాదు, అరుపే. ఆ గొంతు ఎవరిదో కాదు, మన విరాట్ బాబుది. అయినా సరే ఆ వాయిస్కి మన హీరో ఏమాత్రం జంకలేదు. టీవీ, సోఫా సెట్స్ అన్నీ నాశనం చేశాడు అదరు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి అదరుని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అదరు పొగరు యాటిట్యూడ్ బయటే చూసేసరికి అదరు ఆపే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. బ్రతుకు మీద ఆశతో సెక్యూరిటీ భయంగా అదరుని చూసేసరికి విరాట్ కోపం కట్టలు తెంచుకుంది. అదర్ అంటూ పిలిచాడు. గిరి భయంగా చూసి వెంటనే అదరు దగ్గరకు వచ్చి, సార్ ప్లీజ్ సార్, సార్ వచ్చారు అని గిరి అనగానే అదరు వస్తువులు పగలగొట్టడం ఆపి, నేను చెప్పిన టైం ఎంత? అది సార్, నేను చెప్పిన టైం ఎంత అంటూ కూల్గా అక్కడున్న టేబుల్ మీద కూర్చుని దర్జాగా కాలు మీద కాలు వేసుకున్నాడు. 2 నిమిషాల్లో విరాట్ సార్ని పిలుచుకురమ్మన్నారు. లేట్ అయితే ఏదో నాశనం చేస్తానని కూడా చెప్పాను కదా. మీరు ఏదో మాట వరుసకన్నారని అనుకున్నాను, కానీ చెప్పిన మాట నెరవేరుస్తారని నేను అనుకోలేదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, పైనుంచి నన్ను కోపంగా చూడడం కాదు, మూసుకుని కిందికి రమ్మని చెప్పు మీ సార్ని. లేదంటే ఈసారి ఇల్లు కాదు, ఏకంగా మీ సార్నే అంటూ నవ్వుతూ విరాట్ని చూశాడు అదరు. అప్పటికే విరాట్ పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వచ్చి చుట్టూ చూశాడు. అతను కూర్చోవటానికి ఏమీ లేవు, చైర్స్ కూడా నాశనం చేశాడు అదరు. కోపంగా సెక్యూరిటీ వైపు చూశాడు. వాడు గబగబా పక్కనున్న రూమ్కి వెళ్తుంటే, రే నానా ఆగు, లేదంటే కాలు కాదు చెయ్యి కాదు మెడ విరిచేస్తాను అని నవ్వుతూ అనగానే సెక్యూరిటీ భయంగా చూశాడు. తన ఇంటికి వచ్చి తన సెక్యూరిటీని కంట్రోల్లో పెట్టిన అదరును చూసి గిరికి నోటి మాట రాలేదు. విరాట్ కోపంగా చిటికి వేశాడు. ఇంతలో సర్వెంట్ వచ్చి గబగబా రూమ్లో ఉన్న చైర్ తెచ్చి విరాట్కి వేశాడు. స్టైల్గా కూర్చునే లోపే ఎప్పుడు దూసుకుంటూ వచ్చాడో తెలియదు కానీ అదరు కోపంగా చైర్ని తన్నాడు. అది గాల్లో ఎగరేసేసరికి ధనుష్కి వెన్నులో వణుకు పుట్టింది. విరాట్కి హాయ్ చెప్తాడని తెలుసు, కానీ మరీ ఈ రకంగా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. రే అంటూ విరాట్ ముందుకు అడుగు వేసేలోపే మన అదరు బాబు 10 అడుగులు ముందుకు వేసి గాల్లో ఎగిరి కింద పడిన చైర్పై కాలు వేసి, వార్నింగ్ అంటే ఈ మాత్రం ఉండాలి, అంతేకాని చిన్న పిల్లాన్ని బెదిరించినట్టు ఫోన్ కాల్స్ ఏంట్రా? ఏయ్ చుప్, నాతో పెట్టుకునే ముందు నా కోపం తెలుసుకోలేదా? అదరు అంటే పెద్ద కంత్రి నా కొడుకని. విరాట్ ఏం మాట్లాడలేదు. అదరు పొగరు మాట తీరు అన్నీ చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టే ఉన్నాయి. ప్రాజెక్ట్ వరకు నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తానురా? నీ పౌరుషం, దమ్ము, టాలెంట్, పొగరు నీ బిజినెస్లో చూపించుకో, నా దగ్గర కాదు. ఇంకోసారి నాకే వార్నింగ్ ఇవ్వాలని చూస్తే ఇది జస్ట్ హాయ్ మాత్రమే, తర్వాత పరిచయం మామూలుగా ఉండదు, దెబ్బకి తడిసిపోద్ది అంటూ కోపంగా తన కాలు కింద ఉన్న చైర్ని ఒక తన్ని బయటికి వెళ్ళాడు. అతని వెనకే ధనుష్ పరుగులు తీశాడు. గిరి మాత్రం భయంగా చూశాడు. అదరు ఇంత రచ్చ చేసిన విరాట్ మౌనంగా ఉండేసరికి ఏదో తేడా కొట్టింది గిరికి. గిరి సార్, వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి అని నవ్వుతూ సిగరెట్ వెలిగించుకుని స్టైల్గా తన రూమ్కి వెళ్ళాడు విరాట్. గిరి గుటకలు మింగుతూ, అనుకున్నాను మీరు ఎంత మౌనంగా ఉన్నప్పుడే అర్థమైంది, కానీ మీ కన్ను ఫ్యామిలీ మీద పడిందంటే అదరు సైలెంట్గా ఉంటాడా అనుకుని విరాట్ చెప్పిన పని చేయడానికి బయటికెళ్ళాడు గిరి. కార్లో కూర్చున్న అదరు కార్ స్టార్ట్ చేయగానే ధనుష్ వాటర్ బాటిల్ తీసుకుని నెత్తిన వాటర్ వేసుకుని అదరు వైపు చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? చూడక ఏం చేయను, అయినా అదేంట్రా బాబు అలా చెమటలు పట్టించావు? ప్యాంటు తడుపుకోవడం ఒకటే మిగిలింది తెలుసా? మరి లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తాడా? ఇక్కడ ఉన్నది అదరు, ఇప్పుడు అర్థమై ఉంటుంది అదరు జోలికి వస్తే ఎలా ఉంటుందో అనుకోగానే ఇంతలో స్రవంతి ఫోన్ చేయడం చూసి, కరెక్ట్ టైంకి ఫోన్ చేసింది కిలాడి అని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పవే, ఎక్కడున్నారు? కారులో. వెళ్ళిన పని ఏమైంది? ఏయ్ నిజం చెప్పు, నాకేమన్నా అయిందన్న భయంతో ఫోన్ చేసావా? కారు ఆపి కూల్గా నవ్వుతూ అన్నాడు. కాదు, అవతల వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదంటే బ్రతికే ఉన్నాడా అని ఫోన్ చేశాను. అయినా నా మొగుడికి ఏమవుతుంది? అవితే గీతే అవతల వాడికి అవ్వాలి కానీ. ఎక్కేసావే, బాగా ఎక్కేసావు. ఈ మాటతో అదరు హార్ట్ని మామూలుగా కిల్ చేయలేదే నువ్వు. ఈ జన్మకి నువ్వు నా కిలాడివే, ఫిక్స్ అయిపో. కిలాడినా? అవును. టిఫిన్ చేయకుండా వెళ్ళారు. ఆఫీస్కి వెళ్లే ముందు ఏమన్నా తినేసి వెళ్ళండి. ఏయ్ అంటూ హస్కీగా పిలిచాడు అదరు. ఏమైందండి? వణుకుతున్న స్వరంతో అడిగింది శ్రవంతి.
ఏంటి వాయిస్లో తేడా వస్తుంది? ఏం లేదు, ఉంటాను. ఫోన్ పెట్టావా చస్తావు. అరే బాబా, ఏంటి నీ గోల? నేను వంట చేయాలి ఫ్లోలో అనేసింది అమ్మడు. ఏమన్నావు మళ్ళీ అను. అతను అలా అనేసరికి సైలెంట్ అయిపోయింది పిల్ల. ప్లీజ్ ఉంటాను. మాట్లాడాలని లేదా? నిజం చెప్పాలంటే మీతో ఉండాలని ఉంది. చెప్పకనే చెప్పింది శ్రవంతి. వెంటనే ఫోన్ కట్ చేశాడు అదరు. వాళ్ళ మాటలు వినటం ఎందుకని చెవులు మూసుకున్నాడు ధనుష్. రే, కాస్త చేతులు తీ. మీ మాటలు అయ్యాయా? సైగ చేశాడు ధనుష్. అదరు ఒక లుక్ ఇచ్చేసరికి ఆఫీస్కి కదా, పోనిస్తాను. నేను మధ్యాహ్నం నుంచి వస్తాను ఆఫీస్కి, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏమైందిరా? కాసేపు నా పెళ్ళంతో సరసం ఆడాలనుంది అని అదరు అనగానే ధనుష్ తల కొరుక్కున్నాడు. రే, అలా చెప్పడానికి కూడా సిగ్గు లేదేంట్రా? నాకెందుకు సిగ్గు? వినడానికి నీకుండాలి సిగ్గు. ఆఫీస్ చూసుకో. ఏమైంది నీలో? నువ్వే సిగ్గుపడుతున్నావు. ఏం లేదమ్మమ్మ, ఆయన టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళారు. మధ్యాహ్నం వరకు ఆకలితో ఎలా వర్క్ చేస్తారని ఆలోచిస్తున్నాను. వాడు ఆఫీస్లో తింటాళ్లే, ఇప్పుడే చెప్తున్నాను. ధరణి, మీ అత్తగారు కొంచెం పొగరు, అహంకారం అన్నీ ఎక్కువే. కొంచెం జాగ్రత్తగా ఉండు శ్రవంతి. కానీ నిన్ను ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోకు. నాతో చెప్పు, నేను చూసుకుంటాను. మావయ్య గారికి ఆవిడికి డైవర్స్ అయిపోయాయి కదా అమ్మమ్మ, మరి ఎలా వస్తుంది ఇంటికి? అంటే నా ఉద్దేశం రావటానికి ఎలా ఇష్టపడిందా అని. కూతురు కోసం వస్తుంది, అది అన్నా మీ మామయ్య మరి ఎలా ఒప్పించాడో. ఏముంది, డబ్బు ఆశ చూపించి ఉంటాడు. ఎందుకమ్మమ్మ? ఎంచక్క మామయ్య అత్తయ్య కలిసుంటే ఎంత బాగుంటుంది కుటుంబం. పైగా ఆయన ముఖంలో కూడా ఎక్కడ లేని సంతోషం కదా అమ్మమ్మ. జరగని వాటి కోసం ఎందుకు తలుచుకోవటం? పద అని ఇద్దరు బయటకొచ్చి ఈవినింగ్ పార్టీ కోసం ఏం కావాలో మాట్లాడుతుండగా లోపలికి వచ్చిన అదరుని చూసి షాక్ అయింది శ్రవంతి. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? తలనొప్పిగా ఉంది నానమ్మ, మధ్యాహ్నం వెళతాను ఆఫీస్కి. శ్రవంతి, కాస్త అల్లం టీ తీసుకునిరా అని గబగబా తన రూమ్కి వెళ్ళాడు. ఏమైంది శ్రవంతి? అదరుని చూసి బొమ్మలా అయిపోయావు. ఏం లేదమ్మమ్మ, ఇప్పుడే ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్తున్నానన్నారు. అంతలోనే తలనొప్పి, అలా ఎలా వచ్చారా అని. తలనొప్పి చెప్పి వస్తుందా ఏంటి? పైగా పొద్దుటి నుంచి వాడు ఏం తినలేదు. తినడానికి కూడా ఏమైనా తీసుకుని వెళ్ళు అని ప్రశాంతి గారు అనగానే శ్రవంతి కిచెన్ రూమ్కి వచ్చి అల్లం టీ పెట్టి ఒక ప్లేట్లో వేడివేడి ఇడ్లీ, పల్లీల చట్నీ, కారపొడి వేసి అవన్నీ ప్లేట్లో పెట్టుకుని అదరు రూమ్కి వచ్చింది. ఏవండి లోపలికి వచ్చిన శ్రవంతి అదరు లేకపోవడం చూసి వెనక్కి తిరిగింది. డోర్ లాక్ చేసి, ఇక్కడే ఉన్నాను, ఎందుకు అరుస్తున్నావు అన్నాడు. తలనొప్పి అన్నారు కదా, అల్లం టీ తెచ్చాను. కొంచెం లైట్గా టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. ట్రే గ్లాస్ టేబుల్ మీద పెడుతూ గడగడా చెప్పింది. ఆమె ట్రే పెట్టి వెనక్కి తిరిగేలోపే వెనక నుంచి టైట్గా హాక్ చేసుకున్నాడు అదరు. ఎందుకో అదరు చేతి స్పర్శలో చేంజ్ వచ్చేసరికి శ్రవంతి గుండె వేగం పెరిగింది. ఏవండి, నాతో ఉండాలని, టైం స్పెండ్ చేయాలని అన్నావు కదా, అన్ని పనులు మానుకొని నీకోసమే వచ్చాను. నువ్వేంటి అది వేసుకో ఇది తిను అంటావు? ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ చిన్నగా బైట్ చేశాడు. వణుకుతున్న చేతులతో తన చీరని గట్టిగా పట్టుకుంది శ్రవంతి. వదలండి. ఇప్పుడు వదిలానంటే మళ్ళీ నీ దగ్గరికి రావడం కష్టం. ఆమె నడుం దగ్గర అల్లరి చేస్తూ అన్నాడు. ఎందుకో ఆ మాటకి శ్రవంతి కంట్లో చిరుతడి వెంటనే వచ్చేసింది. వదిలేస్తే నా దరికి రావటం కష్టం ఎందుకు అంటే మీరు నన్ను మధ్యలోనే అంటూ ఏడుస్తూ చూసింది. ఏయ్ మెంటల్ దానా, ఏదో ఫ్లోలో అన్నాను, ఆ మాత్రం దానికి ఏడుస్తావా? ఆమెని మీదకి లాక్కుని అన్నాడు. ఫ్లోలో వచ్చేస్తే మాత్రం అలా అనొచ్చా? ఎందుకన్నావు? అతని షర్ట్ కాలర్ పట్టుకొని దబాయిస్తూ అడిగింది. ఏంటే నోరు లేస్తుంది? ఒక్కసారిగా ఆమె జుట్టుని పట్టుకుని అన్నాడు. లేస్తుంది. ఏం చేస్తావు? ఏం చేస్తాను? నా లవ్ ఏంటో చూపిస్తానే కిలాడి అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ముద్దుతో మొదలైన వాళ్ళ ప్రేమ హద్దులు దాటి ఇద్దరిని ఒక్కటయ్యేలా చేసింది. తన అణువులోనూ ఆమెని కలుపుకుంటూ తనలో ఐక్యం చేసుకుని స్వచ్ఛమైన ప్రేమేంటో, ప్రేమంటే ఎలా ఉంటుందో తమకు తొలి కలయిక ఆమె జీవితాంతం గుర్తించుకునేలా అదరు శ్రవంతిని సొంతం చేసుకున్నాడు. శ్రవంతి ఏంటి ఇంకా రాలేదు? రూమ్ నుంచి అవతల ధరణి వచ్చే టైం అయింది అనుకుని అదరు రూమ్కి వెళ్ళబోతూ అంతలోనే ఆగిపోయింది. వాడికి తలనొప్పి కదా, వంట ఒకటే కదా చేయాల్సింది, అదేదో నేనే చేస్తాను అనుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది ప్రశాంతి. లోపలున్న జయదేవ్ ఫోన్ రావడంతో బయటకొచ్చి చుట్టూ చూసి గార్డెన్ వైపు వచ్చాడు. చెప్పు, ఏమైంది? మీరు చెప్పినట్టే నైట్ శ్రవంతి బండారం ఎలా బయట పెట్టాలో అన్నీ అరేంజ్ చేశాను సార్. ఇంకా సాకేత్ గారు అయితే ఇంట్లో లేరు, ఆయన సిటీలోనే ఉన్నారని తెలిసింది. మన సిటీలోనే ఉన్నప్పుడు పరిచయం పెంచుకోవడం పెద్ద పని కాదులే.
అలానే ఇంకొక విషయం, ఇదంతా చేస్తుందని నేనే అని నా పేరు అస్సలు బయటికి రాకూడదు. నా కొడుకు గురించి నీకు ఇంకా తెలీదు. జాగ్రత్తగా చెప్పిన పని చెయ్యి అని ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చిన ధరణిని చూసి షాక్ అవ్వాడు జయదేవ్. పార్టీ నైట్ అయితే ఇప్పుడు వస్తుందేంటి? ఏంటి జయ అలా చూస్తున్నావు? పార్టీ నైట్ కదా, ఇప్పుడు నువ్వు కొత్త కోడల్ని పరిచయం చేసుకోవాలి కదా, అందుకే వచ్చాను అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళగానే జయదేవ్కి మాటలు రాలేదు. ఇదేంటి ఉన్న పలంగా వచ్చేసింది అనుకుని జయదేవ్ కంగారుగా లోపలికొచ్చాడు. ధరణిని చూడగానే ప్రశాంతి గారు ఏం మాట్లాడలేదు. నగల కోసం కొడుకు ముందుగానే ఫోన్ చేసి ఉంటాడని, అందుకే పరుగున వచ్చిందని ఇట్టే గ్రహించింది. ఎలా ఉన్నారు అత్తయ్య? స్టైల్గా సోఫాలో కూర్చొని పలకరించింది ధరణి. నువ్వు లేవు కదా అమ్మా, ప్రస్తుతం నేను ఇంట్లో వాళ్ళం అందరూ బాగానే ఉన్నాం. నేను ఉన్నా లేకపోయినా మీరెప్పుడు బాగానే ఉంటారులే, మీ అందరివి మంచి మనసులు కదా. అదైతే నిజమే ధరణి, నాకు తెలుసు అత్తయ్య మీరు ఇలానే మాట్లాడతారు, అందుకే ఫ్రీడమ్ కోసం విడాకులు తీసుకుని మీ అబ్బాయికి దూరంగా ఉంటున్నాను. ఇంతకీ పార్టీ సాయంత్రం అయితే ఇప్పుడు నువ్వెందుకు వచ్చినట్టో? బర్త్డే పార్టీ నా కూతుర్ది కదా, డెకరేషన్ దగ్గర నుంచి ఫుడ్ వరకు అన్నీ రిచ్గా ఉండాలి, లేదంటే బయట నా పరువు పోతుంది. ఎందుకంటే పార్టీకి నా ఫ్రెండ్స్, ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ వస్తున్నారు. సో నేనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుందామని వచ్చాను. మంచిది, నువ్వు ఒక్కదానివే వచ్చావు. ఇంతకీ సత్య ఎక్కడ? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది, వస్తుంది అరగంటలో. ఇంతకీ అదరు ఎక్కడున్నాడు? ఎందుకు వాడి కోసం అడుగుతున్నావు? ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, వాడిని చూసి చాలా సంవత్సరాలైంది, ఒకసారి చూద్దామని. ఇప్పుడు నీ ముఖం చూశాడంటే ఇల్లు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాడు. వచ్చిన దానివి ఎటువంటి పెంట చేయకుండా కుదురుగా ఉంటే చాలు అని ప్రశాంతి గారు అనగాని ధరణి కోపంగా జయదేవ్ని చూసింది. నా కొడుకు ఇప్పుడు నీ తరపున ఎందుకు మాట్లాడతాడు? విడాకులు అయ్యాయి కదా, మర్చిపోయావా? నువ్వు కేవలం గెస్ట్గా వచ్చావు, ఈ ఇంటి కోడలుగా మాత్రం కాదు. మీలో చాలా మార్పు వచ్చింది అత్తయ్య. ఎప్పుడైతే నీ జీవితం నువ్వు చూసుకున్నావో మార్పేంటి, మనసే విరుచుకున్నాను. రూమ్లో రెస్ట్ తీసుకో, పనమ్మాయి చేత భోజనం పంపిస్తాను. ఎవరి చేత? పనమ్మాయి చేత. పనమ్మాయి చేత పంపిస్తారా? అసలు నా లెవెల్ ఏంటి? అసలు ధరణి ఎవరో తెలుసా? నా స్థాయి ఏంటో తెలుసా? అవసరమైతే ఆకలితో అయినా ఉంటాను, కానీ ఈ ఇంట్లో భోజనం చేయను. తెస్తే భోజనం మీరు తిండి, లేదంటే ఈ ఇంటికి వచ్చిన కోడల చేత పంపించండి. మాడితే నువ్వే తింటావు. ముందు మనుషుల్ని మంచి మనసుతో చూడడం నేర్చుకో అంటూ కోపంగా తన రూమ్కి వెళ్లారు ప్రశాంతి గారు. ధరణి కోపంగా జయదేవ్ని చూసింది. ప్లీజ్ నువ్వు పదా లోపలికి అని ధరణిని లోపలికి తీసుకుని వచ్చి, నువ్వేంటి ఎప్పుడొచ్చావు? మరి చూస్తూ చూస్తూ నా నగలు ఆ వ్యభిచారం చేసేదానికి ఇవ్వనా? నా కూతురు రాగానే దానికే ఇస్తాను ఈ నగలన్నీ. ఇంతకీ ఎక్కడన్నా ఈ కోడలు? ఇంకా ఎక్కడుంటుంది? నీ కొడుకు రాగానే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. హో, కథ అంత దూరం వచ్చిందా అనుకుని ధరణి ఆలోచిస్తూ, చిచి, ఫంక్షన్లో మీరు దాన్ని కోడలుగా పరిచయం చేస్తారా? ఏమైంది? ఇంటి పరువు బాగానే తీస్తున్నారు. ఈ ఇంటి కోడలు ఒక వేసే అని అందరూ అంటుంటే నా పరువు ఏం కావాలి? అప్పుడే కదా ఆ శ్రవంతిని అదరు వదిలేసేది. మనం చెప్పినట్టు వాడు ఆట ఆడేది. ఆట ఆడడానికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, మన కొడుకు. మన మీద 4 ఆకులు ఎక్కువగానే చదివాడు, ఆ విషయం మర్చిపోకండి అని ఫోన్ తీసుకుని వచ్చిన మెసేజ్ వచ్చి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టింది. ప్లీజ్ వదలండి, మీకు దండం పెడతాను. నో వే అంటూ ఆమెని మరోసారి మీదకి లాక్కున్నాడు అదరు. ప్లీజ్ అండి, అమ్మమ్మ ఒక్కరితే అన్ని పనులు చేసుకుంటుంది, హెల్ప్ చేసి వస్తాను. ఆ తర్వాత మీరు ఏం చేసినా నేను అడ్డు చెప్పను. నువ్వు అడ్డు చెప్పే ఛాన్స్ కూడా ఉంటుందా? అదరు గారు అంటూ సిగ్గుతో నవ్వు ఆపుకుంది. ఏయ్ అలా నవ్వుకు ప్లీజ్, ఇంకా ఇంకా నేను లవ్ చేయాలనిపిస్తుంది తెలుసా? తలనొప్పి అని చెప్పి ఇలాంటి పనులు చేయొచ్చా? చేయొచ్చు, మరేం పర్లేదు అంటూ ఆమె మెడవంపుల్లో చిన్నగా బయట చేశాడు. ఆవుచ్! ఎందుకు ఎప్పుడు చూసినా మెడ దగ్గర కొరుకుతారు? నా అల్లరి చేష్టలు గదిలోనే కాదు, నువ్వు ఎక్కడున్నా సరే నా ప్రేమ నీకు గుర్తుకు రావాలి. అతని మాటలకు అలానే చూస్తూ ఉండిపోయింది. ఏమైంది అలా చూస్తున్నావు? చూడు అదరు, మధ్యలోనే వదిలేసే రకం కాదు, ఎప్పటికీ వదలను అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి టైం చూశాడు. 1:30 అవడంతో, ఏ కిలాడి, రూమ్కి భోజనం తెచ్చాయి. ఏ డైనింగ్ హాల్కి రారా? టైం లేదు, మధ్యాహ్నం మీటింగ్ ఉంది, అది చూసుకుని వెంటనే వచ్చేస్తాను, ఫ్రెష్ అవుతాను, ఈలోపు నా డ్రెస్ తీ అంటూ పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు అదరు. టవల్ తీసుకుని మరో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవి గబగబా చీర కట్టుకొని బయటకు వచ్చింది. హాల్లో ఎవరూ లేకపోవడం చూసి ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారని అనుకుని కిచెన్ రూమ్కి వచ్చిన శ్రవంతి అదరు కోసం ఫుడ్ ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వచ్చింది.
అప్పటికే ఆదరు ఫ్రెష్ అవి బయటకు వచ్చాడు. ఫాస్ట్గా తినిపించి కిలాడి, టైం లేదు. సరే అండి అని అదరు రెడీ అవుతుంటే ఆమె ఒకవైపు ముద్దలు పెడుతూ అతని మూతి తుడుస్తుంది. చాలింకా నువ్వు భోజనం చేయి అన్నాడు. ఏంటండి మీరు కనీసం 4 ముద్దలు కూడా పెట్టుకోలేదు, అప్పుడే వద్దు అంటున్నారు. అయినా ధనుష్ అన్నయ్య ఉన్నాడు కదా ఆఫీస్ చూసుకోవడానికి, ఒక అడుగు ఆలస్యంగా వెళితే ఏమవుతుందంట? వాడిప్పుడు ఆఫీస్లో లేడే, లంచ్ టైం కదా, అందుకే ఇంటికి వెళ్ళమని ఉంటారు మీరు. భలేదానివి నువ్వు. వాడు సత్యని తీసుకుని బయటికి వెళ్ళాడు. సత్య అంటే మీ చెల్లి కదా? అవును, కానీ ఈ టైంలో ఎందుకు బయటికి? దాని పుట్టినరోజు కదా, అందుకు వాడు దాన్ని లవ్ చేస్తున్నాడులే. ఆ విషయం నాకు తెలియదు అని అనుకుంటుంది మా చెల్లి. ఏంటి? అవును, సత్య ప్రతి కదలిక నాకు తెలుసు. శ్రవంతి నన్ను వదిలి అమ్మ దగ్గరికి వెళ్ళిందన్న కోపం తప్ప దాని మీద ఎటువంటి పగ లేదు. ఎంత కాదన్నా నా చెల్లి సేఫ్టీ ముఖ్యం కదా. పైకి కోపంగా ఉంటారు కానీ మీది చాలా గొప్ప మనసు అండి. మరీ పొగిడేకు, నాకు అసలే ఎగస్ట్రాలు ఎక్కువ, అది నాకు తెలుసు అంటూ నవ్వుతూ అదరు ఎంత వద్దున్నా భోజనం తినిపించి వాటర్ పట్టించింది. అబ్బా వద్దు అంటూనే మొత్తం భోజనం అంతా తినిపించేసింది రాక్షసి. జాగ్రత్త, వెళ్తాను అంటూ ఆమె నుదుటిన చుమ్మించి ఫాస్ట్గా వెళ్ళాడు అదరు. వెళ్తున్న అతని వెనకే వెళ్ళి కారు గేటు దాకా దాటే వరకుండి నవ్వుతూ లోపలికొచ్చింది శ్రవంతి. గదిలో అదరు చేసిన అల్లరి మాటలు తనలోని తాను తలుచుకుని కిచెన్ రూమ్కి వచ్చి ప్రశాంతి గారికి భోజనం ప్లేట్లో పెడుతుండగా, అమ్మ శ్రవంతి. ఏంటి మావయ్య అంటూ వెనక్కి తిరిగింది. మీ అత్తయ్య వచ్చి చాలాసేపు అయింది, తన కోసం తినడానికి ఏమైనా తీసుకుని వస్తావా? సరే మావయ్య, ఇప్పుడే భోజనం పట్టుకొని వస్తాను. మీ అత్తయ్య నా రూమ్లోనే ఉంది తల్లి, తను అసలే లగ్జరీగా పెరిగింది, కోపంలో చిన్న మాటన్నా పట్టించుకోకు. సరే మావయ్య అని నవ్వుతూ వాటర్ బాటిల్ భోజనం ప్లేటు పట్టుకొని జయదేవ్ రూమ్కి వచ్చింది శ్రవంతి. కానీ శ్రవంతికి తెలియదు కదా జయదేవ్ వేసిన ఉచ్చు. ఎవరు నువ్వు? కాలు మీద కాలు వేసుకుంటూ మరీ అడిగి అంతలోనే ప్రశాంతి మాటలు తలుచుకొని, పనమ్మాయి చేత వద్దన్న నాకు భోజనం పంపించిందా? కోపంగా పైకి లేచి శ్రవంతి ముందుకొచ్చి శ్రవంతి 2 బుగ్గల్ని పట్టుకుని, హేయ్ పనిదానివి, ఎంత ధైర్యం ఉంటే నా ముందుకొస్తావు? నా దగ్గర పనిచేసే వాళ్ళకే లక్షల జీతం ఇస్తాను, అలాంటిది నిన్ను చూస్తుంటే మరీ లేని దానిలా ఉన్నావు. నిన్ను ఎలా పనిలో పెట్టుకున్నారు మా అత్తయ్య? వదలండి. ఏయ్ నోరెత్తకు, ఈ వంట ఎవరు చేశారు? నేనే. శ్రవంతి మాట పూర్తి కాలేదు. గాల్లోని ప్లేట్ ఎగరటం, ఆ అన్నం మెతుకులు కర్రీ శ్రవంతి మీద పడడం జరిగాయి. తను అనుకున్నది జరిగినందుకు జయదేవ్ ఆనందం అంతా ఇంతా కాదు. నీకు ఇలాంటి సన్మానాలు ముందు ముందు ఎన్నో జరుగుతాయి శ్రవంతి, కంగారు పడకు అనుకుని తనలో తాను నవ్వుకున్నాడు. ఛీ, నీ చేత్తో వండిన వంట నేను తినటమా? ఏయ్ ముందు నువ్వు బయటికి పోవే. బయటికి వెళ్ళి నీ ఒళ్ళు శుభ్రం చేసుకుని అప్పుడు రూమ్ క్లీన్ చేయి, సరేనా? నేను పనమ్మాయిని కాదండి. నువ్వు ఎవరైతే నాకేంటి, ముందు చెప్పిన పని చేయి అని ధరణి కోపంగా బయటకొచ్చింది. ప్లేట్ నుదుటిన తగలడంతో బొప్ప కట్టి నొప్పిని తట్టుకుని ధరణి చేసిన పనికి కంటి నిండా నీళ్లతో తన రూమ్కి వచ్చిన శ్రవంతి తనలో తాను వెక్కి వెక్కి ఏడ్చింది. జయ, ఎవరా అమ్మాయి? ఎంత ధైర్యం ఉంటే నా రూమ్లోకి వస్తుంది? నీకు తెలుసు కదా నా రూమ్కి రావాలంటే అది ఎంత నీట్గా ఉండాలో, కానీ ఈ అమ్మాయి ఎవరు అలా ఉంది? ముందు దాని చేత రూమ్ క్లీన్ చేయించు. కోప్పడుకు ధరణి, నువ్వు చెప్పినట్టు చేస్తాను, కానీ ముందు ఈ జ్యూస్ తాగు. థ్యాంక్ యూ జయ అంటూ దర్జాగా సోఫాలో కూర్చుంది ధరణి. తను ఎవరో కాదు ధరణి, మన అదరు పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఈవినింగ్ నేను ఇచ్చే షాక్కి నీ కొడుకు ముఖం చూడాలి అనుకుని తనలోనే తాను నవ్వుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.